2026వ సంవత్సరానికి గాను నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయించిన వాస్వియన్ కేసీజీఎఫ్ మాడిశెట్టి వెంకట నారాయణ గారి అధ్యక్షతను ఈ సంవత్సరం క్లబ్ సేవా కార్యక్రమాలు మరింత ఉత్సాహంగా చాలా మంచి కార్యక్రమాలు చేయాలని ఉన్నారు. మీరందరూ వారికి సహకరించి క్లబ్ అభ్యుదయాన్ని తోడ్పడతారని మనం తెలుసుకుంటున్నాము. క్లబ్లో జరిగే అన్ని కార్యక్రమాలకు హాజరై కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతున్నాను. వాసవి సభ్యులందరూ లేచి నిలబడి కాంబోజి గంగశివ సాయి తేజ బర్త్డే సందర్భంగా వారి గృహం నందు కేక్ కటింగ్ చేసి మాకు రీజియన్ చైర్మన్ అయినటువంటి అందుకని వాళ్ళ ఇంటి దగ్గర కేక్ కటింగ్ చేసేసి కార్యక్రమం చేయడం జరిగింది. ఎన్విరాన్మెంట్ డే తన్నో వాసవి ప్రచోదయాత్ ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రాయ చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రాయ చ ధీమహి తన్నో వాసవి వాంబాయ విద్మహే కుసుమపుత్రాయ చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ తన్నో వాసవి ప్రచోదయాత్ ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రాయ చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. అందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. అలాగే నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. సంవత్సరం 2025 జనవరి 21వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 2025 సంవత్సరము. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు కూడా నేను చేసిన కార్యక్రమాలకు నాకు నా టీం కానీ ప్రతి ఒక్కరూ నాకు అండగా ఉండి ప్రతి ఒక్కరూ నాకు సహకరించినారు. ముఖ్యంగా నాకు ముందంటూ ఉండి మా చార్టెడ్ ప్రెసిడెంట్ పడుచూరి వెంకటేశన్న గారు, లేపూరి మహేష్ అన్న గారు నాకు ముందుండి నడిపించిన వీళ్ళిద్దరికీ ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదములు. అలాగే నేను ఏ కార్యక్రమం చేసినా కూడా బలుసా చంద్రశేఖర్ అన్న గారు ముందుగా నాకు సరే నేను స్పాన్సర్గా ఉంటానని చెప్పి ప్రతి ఒక్కటి నాకు చాలా వరకు సపోర్ట్ చేసినాడు. బలుసా చంద్రశేఖర్ అన్న గారికి కూడా ధన్యవాదములు. ఈ సంవత్సరంలో దగ్గర 200 కార్యక్రమాలు చేయడం జరిగింది. జనవరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నుంచి రిపబ్లిక్ డే కావచ్చు, తర్వాత మహాత్మా గాంధీ వర్ధంతి జయంతి, అమ్మవారి జయంతి, మిగతా కార్యక్రమాలు చాలా వరకు 200 కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే చెన్నైలో క్రికెట్ టోర్నమెంట్ కూడా మన క్లబ్బు నుంచి మన కడప డిస్టిక్ నుంచి మన కడప డిస్టిక్ నుంచి టీంను తీసుకుపోవడం జరిగింది. అక్కడ కూడా సెకండ్ ప్రైజ్ విన్నర్గా మన కడప టీం రావడం జరిగింది. మహాలయ అమావాస్య సందర్భంగా 1500 నుంచి 2000 మందికి అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో దగ్గర 80,000 రూపాయలు ఖర్చుతో అందరి సహకారాలతో గ్రాండ్గా చేయడం జరిగింది. అది కూడా అందరికీ దానికి ప్రత్యేకంగా నాకు సహకరించిన ప్రతి ఒక్క దాతకు ధన్యవాదములు. బుక్లు ఉన్నాయి కదా ఇలా ఇలా ఆశీర్వాదం అందరి చేతులు ఎలా అనండి, పైకి చేతులు ఎత్తండి. భగవంతుడు ఇలాగనే ఆశీర్వాదం. మీలో ప్రతి ఒక్కరిలో దైవం ఉంది, మీలో ప్రతి ఒక్కరిలో దైవం ఉంది. మీరు తల వంచుకొని మీ పేరు చెప్పండి సార్. అలాగే మీ పోస్టు వాసవి క్లబ్ ఏవిఎస్ వికేఎస్పి నాకు అంగీకరిస్తూ
మైక్ నాన్న చిన్నగా వస్తుంది. సరే. వాసవిట్లో ఏవిఎస్ విపిఎస్వి కడపనకు అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్ధుడనై వాసవి క్లబ్స్ అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి, జై వాసవి. పెట్టుకోండి రెడీగా. ప్రతిజ్ఞ అన్నమాట మన వాసవి మాత యొక్క ప్రతిజ్ఞ. ఆర్యవైశ్య కులదైవం లోకమాత శ్రీ వాసవి మాత ప్రపంచానికి చాటిన ప్రేమ, వాత్సల్యం, అహింస, ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబమంతా స్నేహం, సేవ, పరమానంద సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఉత్తమ నాయకురాలిగా కొనసాగుతామని ఆర్యవైశ్యులందరి ఐక్యతకు, విశాల దృక్పథానికి, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి ఆర్య విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి, జై వాసవి, జై వాసవి. వీళ్ళు కూడా ప్రమాణస్కారం. వాసవి ఉదయగిరి సాయి చైతన్ కుమార్ గారు జాయింట్ సెక్రటరీ ఉన్నారా? మీ ఇద్దరు వచ్చారా? అలాగే ఒల్లంకొండు సంకట హర విఘ్నేష్. వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా, బర్త్డే కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, ప్రతి ఒక్కదానికి కార్యక్రమానికి మనకు స్పాన్సర్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు.